హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన ఇది. మరి ఏంటి అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ అండి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బ్యాంక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారంటే వారి జీవితం హాయిగా, భద్రంగా ఉంటుందని బయట ప్రపంచం భావిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయం, ఆర్థిక దోపిడీ, అంతులేని పోరాటం దాగి ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం రిటైర్ అయిన వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల దుస్థితి వర్ణనాతీతం. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలంటే బ్యాంకుల్లో పెన్షన్ విధానం ఎలా మొదలైందో, ఎలా అన్యాయానికి గురైందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. చారిత్రాత్మక నేపథ్యం మరియు పెన్షన్ విధానం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షన్ అనేది సుదీర్ఘ పోరాటాల ఫలితం. పెన్షన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే బ్యాంకులలో 1999 1990లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐలో, 1992లో నాబార్డ్‌లోని నాబార్డ్‌లో కూడా పెన్షన్ అయితే ప్రారంభమైంది. తీవ్రమైన ఒత్తిళ్లు, ఉద్యమాల తర్వాత 1995లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సైతం పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. కానీ దీనిని జనవరి 1, 1986 నుంచి వర్తింపజేశారు. పాత పెన్షన్ పరిమితి 2010 ఏప్రిల్ 1కి ముందు విధుల్లో చేరిన వారికి మాత్రమే ఈ నిర్వహించబడిన ప్రయోజనాలతో కూడిన పాత పెన్షన్ వర్తిస్తుంది. ఆ తర్వాత చేరిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగుల వలె మార్కెట్ ఆధారిత నూతన పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ అమలవుతుంది. ఇది ఒక రకంగా నో పెన్షన్ స్కీమ్ అని విమర్శకులు అభివర్ణిస్తారు. అసలు సమస్య పెన్షన్ అప్డేషన్ లేకపోవడము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతి వేతన సవరణ జరిగినప్పుడు అంటే పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ అమలైనప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలతో పాటుగా రిటైర్ అయిన వారి పెన్షన్ కూడా సవరించబడుతుంది. దీనిని పెన్షన్ అప్డేటేషన్ అని అంటారు. ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని అంటే పెరిగిన ధరలను ఆధారం చేసుకొని దానికి అనుగుణంగా పెన్ష్ ఇవ్వడం అనేది పెన్షన్ యొక్క గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఎంతో తోడ్పడుతుంది. కానీ బ్యాంకుల్లో అత్యంత దారుణమైన వివక్ష ఇక్కడే మొదలైందని చెప్పాలి. ఇక్కడ బ్యాంకుల్లో అయితే మొదటగా ఈ వివక్ష అనేది మొదలైందండి. ఏదైతే మనకు పెన్షన్ సవరణ చట్టం 2025 అయితే ఏదైతే ఉందో అది కొత్తగా ఏమి కాదండి. ఎప్పుడో ఆల్రెడీ బ్యాంకులలో నిర్వహించిందనమాట. మరి ఒకే పెన్షన్ బ్యాంకు ఉద్యోగులకు అంటే పెన్షన్ ఒకటే మాదిరిగా ఉండటం అనమాట. బ్యాంకు ఉద్యోగులకు ఇప్పటివరకు 5 సార్లు వేతన సవరణలు జరిగినా, వారి పెన్షన్ మాత్రం రిటైర్ అయినప్పుడు ఎంత ఫిక్స్ అయి ఉందో నేటికి అంతే ఉంది. సో, మనం చూడొచ్చు పెన్షన్ సవరణ చట్టం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చారో 2025లో ఏకపక్షంగా రాజ్యసభలో అమలు చేశారో ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా ఇది ఇంతకు ముందే బ్యాంకులలో అమలై ఉందన్నమాట. కేవలం కరువు భత్యం డీఏ పెంపుదల తప్ప మూల వేతనంలో ఎలాంటి మార్పయితే బ్యాంకు ఉద్యోగులకు లేదు. 5 సార్లు వేతన సవరణ జరిగినా సరే, రిటైర్ అయ్యేటప్పుడు ఎంతైతే బేసిక్ పెన్షన్ ఉంటుందో, ఎంత ఫిక్స్ అయి ఉందో, రిటైర్ అయ్యేటప్పుడు రూ. 1000 ఉన్నట్లయితే, వారు జీవించున్నంత వరకు రూ. 1000 బేసిక్ అనమాట. దీనిపైన డీఏ మాత్రం పెంచుతారు. బేసిక్ ఎప్పటికి కూడా పెరగదు. బేసిక్ పెరిగినప్పుడు ఈ యొక్క బేసిక్ పేని ఆధారంగా చేసుకొని ఇచ్చే డీఏ మహా అంటే ఎంత శాతం వస్తుంది? 100% ఇచ్చినా కూడా 2000 అనేది కాదు. చాలా అంటే చాలా అన్యాయం అనే చెప్పవచ్చు. ఈ విధంగా ఉండేదాన్ని. మరి ఆర్‌బీఐ, నాబార్డ్ మరియు నార్బార్డ్‌లో అప్డేషన్. తీవ్ర పోరాటాల తర్వాత ఆర్‌బీఐలో 2019లో అలాగే నాబార్డ్‌లో 2020లో పెన్షన్ అప్డేషన్ అయితే జరిగింది. కానీ అవేవి నిబంధనల పరిధిలోని పనిచేసే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం ఈ అన్యాయం అయితే జరగలేదు. కేవలం 2 చోట్లే తర్వాత అప్డేట్ చేశారు కానీ మిగతా చోట్ల అయితే చేయలేదు. అన్యాయానికి అద్దం పట్టే ఉదాహరణ. ఈ పెన్షన్ అప్డేషన్ లేకపోవడం వల్ల ఎంతటి తీవ్రమైన వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయో చూడండి. 2002లో జనరల్ మేనేజర్ అంటే మనకు బ్యాంకులో జీఎం అని ఉంటారు. జనరల్ మేనేజరే మెయిన్ అనమాట. సో,
ఈ యొక్క జీఎంగా రిటైర్ అయిన వారు 2002లో ఒక అధికారి తీసుకుంటున్నటువంటి పెన్షన్. సో, అప్పుడు అతనికి ఫిక్స్ చేసినటువంటి పెన్షను 2018లో క్లర్క్‌గా రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ కన్నా తక్కువగా ఉంది. సో, ఇందాక మనం చూసుకున్నట్లు 2002లో జనరల్ మేనేజర్‌కి ఒక 5,000 10,000 ఫిక్స్ చేశారనుకుందాము. సో, 10,000 ఫిక్స్ చేశారనుకున్నా కూడా, సో, దీనిపైన డీఏ మాత్రమే ఇస్తున్నారు గానీ, ఇప్పుడు రిటైర్ అయిన క్లర్క్‌కే ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపుగా 20,000, 30,000 వస్తుంది. సో, దీనిపైన డీఏ అనేది డబుల్ ఉంటుంది. దీనికంటే డబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 టైమ్స్ జీఎం కంటే క్లర్క్‌కే 2 టైమ్స్ అనేది ఎక్కువగా పెన్షన్ అనేది వస్తుంది. జీఎంకి తక్కువగా వస్తుంది క్లర్క్ కన్నా. కారణం 2002 నాటి జీతాల ప్రకారంగా జీఎం పెన్షన్ అనేది తక్కువగా ఫిక్స్ అయిందనమాట. సో, ఇక్కడ మనము గమనించాలి. పెన్షన్ అనేది ఫిక్స్ అయింది. పెరిగిన ధరలను ఆధారంగా పెన్షన్ అనేది ఎప్పటికి పెరగలేదనమాట. ఫస్ట్ ఎంతైతే ఇచ్చారో ఆ పెన్షన్ అనేది ఫిక్స్ అయ్యింది. 2018 నాటికి అనేక వేతన సవరణ తర్వాత క్లర్క్ జీతం పెరగడంతో అతని పెన్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో, ముందు రిటైర్ అవ్వడం వారు చేసిన పాపమా? యాక్చువల్‌గా జీఎం అంటే ఆయన హోదా, ఆయన పరపతి కాలాలు మారినా, తరాలు మారినా కూడా ఆ పరపతి, ఆ హక్కనేది జనరల్ మేనేజర్‌గానే ఆయన గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యత్యాసం ఏదైతే పెన్షన్ వ్యత్యాసంలో ఇంత అవ అవమానకరం, ఎంత బాధాకరం అనేది ఆయనకు తెలుస్తుంది. సో, ఈ విధంగా ఉండకూడదు. ఆర్థిక భారం నిజమేనా? సో, ప్రభుత్వాలేమో ఆర్థిక భారం అంటున్నాయి. మరి గణాంకాలు చెప్తున్న వాస్తవాలేంటి? సో, నిజంగా ఆర్థిక భారమా? లేదంటే ఊరికే చెప్తున్నారనేది చూద్దాం. పెన్షన్ అప్‌డేట్ చేస్తే బ్యాంకులకు ఆర్థిక భారం పడుతుందని యాజమాన్యాలు, ప్రభుత్వం వాదిస్తున్నాయి. కానీ ఈ వాదనలో ఎంత మాత్రము పసలేదు. ఎందుకంటే ఇది ఉద్యోగుల సొంత నిధి. బ్యాంకు పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను మళ్లించి ఏర్పాటు చేసిన నిధి. ఇది ప్రభుత్వ సొమ్ము కాదు. బ్యాంకు యాజమాన్యాల జేబుల్లోంచి ఇచ్చినది కాదు. పూర్తిగా బ్యాంకు ఉద్యోగుల డబ్బే. సో, మనకు పెన్షన్ ఎట్లా ఇస్తారంటే పీఎఫ్ నుంచి ఇస్తారు. మరి పీఎఫ్‌లో డబ్బు లేదా అంటే అది చూద్దాము. ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ ఫండ్ పీఎఫ్‌లో సుమారుగా 2,40,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. సో, అంటే 2,40,000 కోట్లు ఉన్నా గూడా ఈ నిధిపై వచ్చే కేవలం వడ్డీతోనే చెల్లిస్తున్న పెన్షన్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక ఉదాహరణకు సర్వే ప్రకారంగా 2013-14 సంవత్సరంలో వడ్డీ ఆదాయం ఈ యొక్క 2,40,000 కోట్లకు గాను వడ్డీ 8,557 కోట్లయితే రావడం జరిగింది. ఇందులో పెన్షన్ చెల్లింపులు మరి ఈ అమౌంట్‌కి గాను పెన్షన్ చెల్లింపులు కేవలం 7,235 కోట్లు. మిగులుబాటు 1,322 కోట్ల రూపాయలయితే మిగిలింది. సో, ఈ కేవలం వచ్చే అసలు పక్కన పెడితే వడ్డీలోనే మిగిలిందనమాట. సో, అసలు విషయం దేవుడెరుగు. తర్వాత మరొక సర్వే ప్రకారం 2015-18 మధ్య కాలంలో చూసుకున్నట్లయితే వడ్డీ ఆదాయము 18,400 కోట్లు. అంటే వడ్డీ పెరిగింది కాబట్టి అప్పటికి ఇప్పటికి జీవన వృత్తి అంటే వడ్డీ పెరిగిందనమాట. చెల్లింపులు 14,800 కోట్లు. మిగులుబాటు 3,600 కోట్లు. మరి ఈ మిగిలిన సొమ్మంతా అసల్లో కలుపుతున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? సో, ఈ విధంగా మిగులుబాటు లేకుండా ఎవరైతే పాత పెన్షనర్స్ ఉన్నారో వారికి కూడా పీఆర్‌సీ వర్తింపజేస్తే సో, ఈ మిగులుబాటు అనేది ఏటా పెరుగుతూనే ఉంది. వారికి పీఆర్‌సీ వర్తింపజేస్తే వారికి వారి హోదా, వారి పరపతి అలాగే ఉంటాయి అనేది వాస్తవం. ఇక ప్రభుత్వాలు, బ్యాంకు యాజమాన్యాలు చెప్తున్నవి అవాస్తవంగా అయితే తేలుతోంది. ఇక భవిష్యత్తులో భారం తగ్గుతుంది. నిధులు మిగులుతాయి. తగ్గుతున్న పెన్షన్‌లు. ఈ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో 2010కి ముందు చేరిన వారికి వర్తిస్తుంది. 1986 నుంచి 2010 మధ్య బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ అనేది తక్కువ. ప్రస్తుతం పెన్షనర్ల సగటు వయస్సు అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 75 ఇయర్స్‌గా చెప్పవచ్చు. 2030 నాటికి ఈ స్కీమ్‌లో పెన్షన్లు తీసుకునే వారిలో
సంఖ్య నామమాత్రంగా అయితే తగ్గిపోతుంది అని చెప్పవచ్చు. సో, లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతున్న నేపథ్యం. దీని ద్వారా మిగిలిపోయేదే ఫండ్ అనమాట. పెన్షన్ చెల్లింపుల భారం ఏటా తగ్గుతున్నప్పుడు ఈ 2,40,000,00,00,000 అసలు నిధి దాదాపుగా ఉన్నది ఉన్నట్టుగా మిగిలిపోతుంది. ఇది నైతిక ప్రశ్న. ఉద్యోగుల సొంత డబ్బులతో ఏర్పడిన నిధిపై వస్తున్న వడ్డీతోనే పెన్షన్ అప్‌డేట్ చేయడానికి పుష్కలమైన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మిగులుబాటు ఉంది కాబట్టి వడ్డీలోనే. సో, వడ్డీ సరిపోకపోయినా 10 ఏళ్లలో ఎలాగో అవసరం లేని అసలు నిధి నుంచి కూడా చెల్లించవచ్చు. అంటే ఎలాగో వడ్డీ ఒకవేళ వడ్డీ సరిపోదనుకున్నా కూడా ఎలాగూ 10 ఏళ్ళు 10 ఏళ్లలోపు ఎవరైనా పెన్షనర్స్ మరణిస్తారు కాబట్టి వారి పీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అవ్ ఆహ్, అసలును కూడా ఖర్చు చేసి వాళ్ళకు చెల్లించవచ్చు. అయినా కూడా యాజమాన్యాలు ఎందుకు మొండికేస్తున్నాయి? తమ జీవితకాలం బ్యాంకులకు సేవ చేసిన సీనియర్ సిటిజన్లు సొమ్మును వారి సొమ్మును వారికే ఇవ్వడానికి నిరాకరించడం ఆర్థిక దోపిడీ అమానవీయకం కాదా? అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతోంది. సుమారుగా 6,91,000 మంది పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన అన్యాయాన్ని ప్రభుత్వం, వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాజం గుర్తించి వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్‌బీఐలో అమలు చేసిన విధానాన్ని అన్ని బ్యాంకుల్లోనూ అమలు చేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లను గౌరవప్రదమైన జీవితం వీరికి అందించాల్సిన నైతిక బాధ్యత అందరిపైన ఉంది అనేది పెన్షనర్స్ వాదన. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే దశాబ్దాల క్రితం రిటైర్ అయిన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నేటి క్లర్క్ కన్నా తక్కువ. అంటే తక్కువ వస్తుంది. సో, ప్రభుత్వ ఉద్యోగుల వలె బ్యాంకు ఉద్యోగులకు కూడా వేతన సవరణతో పాటుగా పెన్షన్ అప్‌డేషన్ అనేది జరగడం లేదు. బ్యాంకు బ్యాంకులో పెన్షన్ ఫండ్‌లో 2,40,000,00,00,000 ఉన్న వడ్డీ ఆదాయం ఖర్చులను మిగిలిపోతున్న పెన్షన్ అయితే పెంచడం లేదు. ఇది బ్యాంకు ఉద్యోగుల సొంత డబ్బు. ప్రభుత్వ భారం సున్నా. అయినా యాజమాన్యాల మొండి వైఖరి, సీనియర్ సిటిజన్‌లపై పెన్షనర్ల పట్ల ఇంత అమానవీయ పరిస్థితి, ఆర్థిక దోపిడీ అని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.